హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్రంచీగా అండ్ క్రిస్పీగా చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కాకపోతే దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ప్రాసెస్కి మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యారినేట్ చేయడానికి ముందు చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాక దానికి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్లైస్ లెమన్ని కూడా యాడ్ చేయాలి. లెమన్ యాడ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మీ సాల్ట్ లెవెల్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. మాకైతే ఇంట్లో కొంచెం సాల్టీగానే తింటాం, అందువల్ల నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసాను. దీన్ని మొత్తాన్ని కలిపెట్టేసుకున్న తర్వాత మ్యారినేడ్ ఎలా ఉందో చూసి ఆ థిక్నెస్ని బట్టి అవసరం అనుకుంటే ఇంకొంచెం థిక్గా ఉండటం కోసం 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. రైట్, మ్యారినేట్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 15 మినిట్స్ మ్యారినేషన్కి పక్కన పెట్టేయండి. ఈలోపు కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కుతున్నప్పుడు కర్రీ లీవ్స్ని అండ్ మధ్యకి స్లిట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్లో వేసేసి కర్రీ లీవ్స్ డార్క్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని వాటిని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఇవి మనకి గార్నిషింగ్కి ఉపయోగపడతాయి. మనం ఆల్రెడీ ఆయిల్లో కర్రీ లీవ్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ అరోమా ఆయిల్ అంతటికి పట్టేస్తుంది. తర్వాత మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ అరోమా పీసెస్కి కూడా పట్టేస్తుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మ్యారినేడ్లో నుంచి ఆ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా దూరంగా ఆయిల్ స్పిల్ అవ్వకుండా ఆయిల్కి యాడ్ చేసేద్దాం. అలాగే అడుగంటకుండా అండ్ అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవ్వటం కోసం పీసెస్ అన్నిటినీ స్ప్రెడ్ చేస్తూ అటు ఇటు తిరగవేస్తూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద 7 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అప్పటికే మీకు పీస్ కలర్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది. సో పీస్ కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు పీస్ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకొని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది. నేనైతే పీస్ని అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యి ఫ్రై అవ్వటం కోసం గరిటతో తిప్పుతున్నాను. చూడండి, ఇక్కడ పీస్ అయితే కలర్ చేంజ్ అయింది అండ్ బాగా కుక్ అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేస్తే పీస్ చాలా గట్టిగా అయిపోయి తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైట్, మనమైతే పీస్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేద్దాం. సో నాకైతే సూపర్గా వచ్చింది.